61వ ప్రశ్న. కెన్ యూ ప్రూవ్ యూ హ్యావ్ కరేజ్ సెడ్ ఫాదర్ విత్ ఎ స్క్వాల్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్క్వాల్. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్లెజర్, వెరీ యాంగ్జియస్లీ, అన్ యాంగ్రీ లుక్, బ్రీతింగ్ రఫ్లీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్క్వాల్? సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అన్ యాంగ్రీ లుక్. స్క్వాల్ అనగా అర్థము అన్ యాంగ్రీ లుక్. 62వ ప్రశ్న. గోపీస్ మదర్ మేడ్ ఏ ఫుటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఫుటైల్. voracious, unsuccessful, unwilling, shocked. So the correct answer is option 2, unsuccessful. 63వ ప్రశ్న. Some of them lived far away from the civilized society. Choose the antonym of the word civilized. Cultured, polished, uncultured, refined. Civilized society, civilized antonym. So the correct answer is option 3, uncultured. 64వ ప్రశ్న. Choose the word with correct spelling. Humanitarian, 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 humanitarian. So the correct spelling word is, so guess answer friends. The correct answer is option 4, humanitarian. 65వ ప్రశ్న. The old giant leaps down the stairs into the snowy garden. What is the meaning of the leaps down? To give way to others, to hop down from a place, to make arrangements, to live happily. సో ఆన్సర్ గెస్ చేయండి. లీప్స్ డౌన్ అనగా, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, టు హాప్ డౌన్ ఫ్రమ్ ఎ ప్లేస్. 66వ ప్రశ్న. చూజ్ ఏ వర్డ్ విత్ సఫిక్స్. రీసెట్స్, నేచర్, ఆన్సర్, మెట్రికులేషన్. సో ఆన్సర్ సఫిక్స్ అనగా వెనకాల మనం ఏదైనా పదం యాడ్ చేసి ఉండాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మెట్రికులేషన్. మెట్రికులేట్ అనే పదానికి TION యాడ్ చేయగా మెట్రికులేషన్ అవుతుంది. చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ద బేబీ క్రైడ్, హీ వెంట్ టు మార్కెట్ అండ్ బాట్ వెజిటబుల్స్, స్టడీ ఎల్స్ యూ విల్ ఫెయిల్, ఫెల్ట్ హంగ్రీ సో హీ ఏట్ అన్ యాపిల్. సో ఫ్రెండ్స్, సెకండ్ సెంటెన్స్లో అండ్ అనే కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్. అలాగే స్టడీ ఎల్స్ యూ విల్ ఫెయిల్, ఇక్కడ కూడా 2 సెంటెన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే హీ ఫెల్ట్ హంగ్రీ సో హీ ఏట్ అన్ యాపిల్, ఇక్కడ కూడా 2 సెంటెన్స్లు ఉన్నాయి. అంటే మొత్తం కాంపౌండ్ సెంటెన్స్లు అవుతాయి. ఇక మిగిలింది ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకటే సెంటెన్స్ ఉంది ఇక్కడ. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. వై ఆర్ యూ యాంగ్రీ ఆన్ మీ, వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ, వై డు యూ యాంగ్రీ ఆన్ మీ, వై డిడ్ యూ యాంగ్రీ ఆన్ మీ. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్ మీ అనేది కరెక్ట్ అయితే 1, 3, 4 అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. సో అవి ఏది కాదు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, విత్ మీ. వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ. 69వ ప్రశ్న. వాట్ డాష్ ఎస్టర్డే. చూస్ ద కరెక్ట్ వర్బ్ అండ్ సబ్జెక్ట్ దట్ ఫిట్ ద బ్లాంక్. వాట్ డిడ్ యూ డిడ్ ఎస్టర్డే, వాట్ విల్ యూ డూ ఎస్టర్డే, వాట్ డూ యూ డూ ఎస్టర్డే, వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే. సో ఒకసారి ఆలోచించండి. చూస్ ద కరెక్ట్ వర్బ్. The correct answer is option 4, what did you do yesterday.
70వ ప్రశ్న. The sitar can produce harmonious music. Choose the part of speech of the word produce. Produce, verb, noun, pronoun, adjective. The sitar can produce. Produce అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, produce. Next, my elder sister who lives in Hyderabad will come here tomorrow. This sentence has conditional clause, non-defining relative clause, defining relative clause, and noun clause. So the correct answer is option 2, non-defining relative clause. మధ్యలో కమాలు ఉన్నాయి కదా, సో non-defining relative clause. Next, I shall give her the message as soon as I dash her. Will have seen, would have seen, would see. I shall give her the message as soon as I dash her. So the correct answer is option 4, C, I see her. 73వ ప్రశ్న. He arrived at the station on dash foot. Choose the correct article that fits the blank. A and the no article is needed. He arrived at the station on the foot, on a foot. So answer guess చేయండి. So according to that, no article is needed. Option 4 is the correct answer. The accident sadly resulted the death of man. Resulted the death of man. Resulted with, resulted in, resulted at, resulted for. So the correct answer is the accident sadly resulted in the death of man. సో రిజల్టెడ్ అనే ఒక వర్బ్ ఇన్ అనే ప్రిపోజిషన్తో ముందుకెళ్తుంది అనమాట. సో ప్రిపోజిషన్స్కి సంబంధించిన ఒక వీడియో అయితే నేను చేయడం జరిగింది. సో అది వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఖచ్చితంగా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. అండ్ 75వ ప్రశ్న. ఇండియన్ జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్. చూస్ ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఇండియన్ జనరల్స్ అనేవాళ్ళు మన అంతా టాలెంట్ కాదని చెప్పి ఇక్కడ సెంటెన్స్ ఉంది. ఇండియన్ జనరల్స్ ఆర్, సో మనం కంపారిటివ్ డిగ్రీ రాయాలి. ఇండియన్ జనరల్స్ ఆర్ బెటర్ దాన్ అవర్స్. ఇండియన్ జనరల్స్ ఆర్ ద బెస్ట్ జనరల్స్ ఇన్ ద వరల్డ్. అవర్ జనరల్స్ ఆర్ ద బెటర్ దాన్ ఇండియన్ జనరల్స్. అవర్ జనరల్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఇండియన్ జనరల్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు సెకండ్ అండ్ ఫోర్త్, సెకండ్ సూపర్లేటివ్ డిగ్రీ అయితే ఫోర్త్ పాజిటివ్ డిగ్రీ. ఇక మిగిలింది 2, 1, 3. 1, 3లో ఇండియన్స్ జనరల్స్ ఆర్ బెటర్ దాన్ అవర్స్, మనకంటే ఇండియన్స్ గ్రేట్ అని చెప్పి ఆ సెంటెన్స్లో ఉంది. అలాగే థర్డ్ సెంటెన్స్ వస్తే అవర్ జనరల్స్ ఆర్ బెటర్ దాన్ ఇండియన్ జనరల్స్, మనం జనరల్స్ ఇండియన్స్ కంటే చాలా గొప్ప వాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి పైన సెంటెన్స్కు సూటబుల్ అయ్యే సెంటెన్స్ ఏమిటి ఫ్రెండ్స్ అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 76వ ప్రశ్న. 2 ladies stand in the way. You are very eager to catch the train. The expression that can be used in this context is, oh no ladies, how lovely, good luck, excuse me. మీరు వెళ్ళే దారిలో ఇద్దరు లేడీస్ అడ్డుగా ఉన్నారు, సో వాళ్ళని ఎలా రిక్వెస్ట్ చేస్తావు? వెరీ ఈజీ ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. The police arrived in no time. Choose the correct question tag of this sentence. The police arrived in no time. Weren't they? Did they? Haven't they? Didn't they? So answer guess చేయండి. So the correct answer is option 4, didn't they. 78వ ప్రశ్న. You will pick Oakham tomorrow morning, said the gentleman. Choose the correct reported speech of this sentence. The gentleman said that he could pick Oakham the next day morning. The gentleman told that he will pick Oakham the next day morning. The gentleman said that. So చూడండి ఫ్రెండ్స్, 4 sentences. So according to the sentence,
ద జెంటిల్మెన్ సెడ్ దట్. సో టోల్డ్ రావడానికి ఇక్కడ సెడ్ టు అనేది లేదు కాబట్టి టోల్డ్ రాదు. అలాగే ఇది క్వశ్చన్ కాబట్టి కాదు కాబట్టి ఆస్క్డ్ కూడా రాదు. అంటే ఆప్షన్ 2 అండ్ 4 రెండు కాదనమాట. సో మిగిలింది 1 అండ్ 2. 1 అండ్ 2లో హీ వుడ్ 1 చూద్దాం. ద జెంటిల్మెన్ సెడ్ దట్ హీ వుడ్ పిక్ ఓకమ్ ద నెక్స్ట్ డే మార్నింగ్. అలాగే ద జెంటిల్మెన్ సెడ్ దట్ హీ వుడ్ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్. సో టుమారో మార్నింగ్ అనేది ఏమవుతుందంటే ద నెక్స్ట్ డే మార్నింగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో అకార్డింగ్ టు ద రూల్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. 79వ ప్రశ్న. శివాజీ వన్స్ అటాక్డ్ ద సిటీ ఆఫ్ సూరత్. చూస్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ది సెంటెన్స్. శివాజీ సబ్జెక్ట్, అటాక్డ్ వర్బ్ అండ్ ద సిటీ ఆఫ్ సూరత్ ఈస్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్తో స్టార్ట్ కావాలి కాబట్టి ద సిటీ ఆఫ్ సూరత్తో 3 సెంటెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో 1, 2, 3 ఈస్ ఆప్షన్స్ ఫర్ అస్. అండ్ అటాక్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి దానికి సంబంధించిన స్ట్రక్చర్ వాజ్ రావాలి. సో దీని ప్రకారం చూస్తే ఏది కరెక్ట్ అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. హౌ షల్ ఐ ట్రీట్ యూ? చూస్ ద పంక్చుయేషన్ మార్క్ దట్ కమ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ మార్క్, కామా, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్. నేను నిన్ను ఎలా ట్రీట్ చేయాలి అనేది ఏమవుతుంది? ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలా, కామా పెట్టాలా, క్వశ్చన్ పెట్టాలా, క్వశ్చన్ మార్క్ పెట్టాలా, ఫుల్ స్టాప్ పెట్టాలా. సో వెరీ వెరీ ఈజీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఏ క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ 81వ ప్రశ్న. I requested you to attend my elder sister's marriage on 9th July along with your family. The above lines appears in letter of invitation, a diary entry, an essay on marriages, a description. So I request you to attend my elder sister's marriage on 9th along with your family. సో డైరీ ఎంట్రీగా కాదు, ఎస్సే ఆన్ మ్యారేజా కాదు, డిస్క్రిప్షనా కాదు, లెటర్ ఆఫ్ ఇన్విటేషన్. కాబట్టి 81 దానికి ఒకటి ఆన్సర్. అండ్ నెక్స్ట్ 82వ ప్రశ్న. చూస్ ద లిస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. స్ట్రేంజ్, బ్లోట్, అప్రోచ్, హార్మోనీ. సో ఒకసారి ఆలోచించండి. ఎస్, బి డిఫరెంట్తో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏ అనే దాంతో ఉంది కాబట్టి ఏ అనేది రావాలి. తర్వాత బి అనేది ఉంది కాబట్టి బి అనే దాంతో రావాలి. తర్వాత హెచ్, ఎస్. సింపుల్గా గెస్ చేయొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. యాజ్ ఏ టీనేజర్ నికోలస్ హ్యాడ్ 2 passions, photography and kite flying. During a trip to India to make a photo report on kite making, he learnt about the unique style of photography. Nicholas was on a trip to India because he was a teenager. He wanted to know more about India. He wanted to make photo report on kite making. He wanted to fly kites in India. సో ఫ్రెండ్స్ 83వ ప్రశ్నకు ఆన్సర్ ఏమై ఉంటుందో తెలుసు కదా. హీ వాంటెడ్ టు మేక్ ఏ ఫోటో రిపోర్ట్ ఆన్ కైట్ మేకింగ్. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ మెనీ యూజెస్ ఆఫ్ లైబ్రరీస్. లైబ్రరీ spreads knowledge. The poor students who cannot afford the purchase books can make the best use of library. They can borrow books and gather knowledge. A poor students who cannot afford to purchase book gather knowledge by spreading knowledge, borrowing books from. So question చూడండి ఒకసారి. The poor students who cannot afford to purchase books gather knowledge. పుస్తకాలు కొనలేని వాళ్ళు ఎక్కడ నాలెడ్జ్ గ్యాదర్ చేసుకుంటారు అంటే సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, borrowing books from the library. The following is not part of curriculum. Selecting teaching approaches, outlining objectives and learning experience, bringing about the desired outcomes, providing facilities to school. Not part of curriculum కు సంబంధించినది. సెలెక్టింగ్ టీచింగ్ అప్రోచెస్ కరికులం, అవుట్లైన్ ఆబ్జెక్టివ్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అది కూడా స్కూల్కి, బ్రింగింగ్ అబౌట్ ద
desired outcomes, providing facilities to schools. So this is not comes under curriculum. Option 4 is the correct answer. Now yaro prashna. The expression communicative competence was coined by Hornby, Himes, Watson, Skinner. So the correct answer is option 2, Himes. Choose the reading test that increases the child's sensitiveness to beauty of language and thought and helps to develop his sense of imagination and appreciation. So sir option చూద్దాం. Poetry, lesson in supplementary reader, short story, article. లాంగ్వేజ్ యొక్క బ్యూటీ అండ్ థాట్స్ డెవలప్ అవడానికి కింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? ఇమాజినేషన్ సెన్స్ కూడా. పోయట్రీ, సప్లిమెంట్ రీడర్, షార్ట్ స్టోరీ, ఆర్టికల్. ఏదవుతుంది? షార్ట్ స్టోరీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పోయట్రీ. పోయట్రీ బాగా ఉపయోగపడుతుంది పై చెప్పిన అంశాలు విద్యార్థిలో బాగా అలవాడటానికి. Classroom activities are carried out only in the target language. Use of mother tongue is strictly avoided. Principle followed in grammar translation method, bilingual method, direct method, SOS method. So the correct answer is option 3, direct method. This is not example of proficiency test in English. EAMCET, TOEFL, IELTS, the English component in civil service examination. So according to that, EAMCET is not proficiency test in English. It is proficiency test in maths, chemistry, physics. 90వ ప్రశ్న. I left my phone on the left side of the room. The word left is used here as a synonym, homonym, antonym, homophone. So the correct answer is option 2, homonym. So friends, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.